Okay, let's welcome Damodar Edgar onto the dais. దామోదర్ రెడ్డి గారి గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. సీనియర్ మోస్ట్ మాస్టర్, దాదాపు పత్రికారెంబడి మోర్ దెన్ 25 years. అండ్ ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో కానీ మొత్తం స్టేట్ అంతా ప్రతి సెంటర్ తిరగడం, ఎంతోమందిని ఈ ధ్యాన మార్గంలో తీసుకురావడం ఆయన లక్ష్యం. ఈ ధ్యాన యాగానికి 150 సెంటర్స్కి వెళ్ళి అందరినీ ఇన్వైట్ చేశాడు. ఒకసారి గట్టిగా చప్పట్లో అభినందించాలి. దానితో పాటు ఆయన చెప్పేది అంటే ధ్యానం కంటే మొదలు ఆహారం చాలా ముఖ్యమని మాకు ఎన్నోసార్లు చెప్తుంటాడు. మొత్తం ఆహారంలోనే ఉన్నది ఈ ఆధ్యాత్మికం అంతా. వారి మాటల్లో ఇందాం. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మన కలయిక కారణమైన పత్తి గారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. మన మధ్యన లేకున్నా మనలే చూస్తున్న మేడం స్వర్ణమాల పత్తి గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ. 3 రోజులుగా 22 నుంచి ఈసారి మొట్టమొదటిసారి ఈ కొత్త ప్రోగ్రాం పెట్టాం. హోలిస్టిక్ హెల్త్ మీద. నిన్న మొన్న చాలామంది మిత్రులు నేచురోపతి గురించి, సహజమైన ఆహార విధానాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళు ఆ కోణంలో చెప్తారు. నేనేం చెప్తాను అంటే, ఎందుకు ఆహార నియమాలు పాటిస్తూ ఎందుకు సహజమైన ఆహార పద్ధతులకి రావాలి, ధ్యానానికి దానికి ఉన్న రిలేటెడ్ ఏమిటి, ఆహార పద్ధతులు పాటించకపోతే జరిగే నష్టం ఏమిటి, ఆహార పద్ధతులు పాటిస్తే జరిగే లాభం ఏమిటి, రెండు తెలియాలి మనకు. చాలామంది, నేను కూడా 2002లో ఈ ధ్యానంలోకి వచ్చాను. 2014 వరకు నాకేం ధ్యానం కుదరలే. 2005 నుంచి 5లో పత్తి గారు గొప్ప వరం ఇచ్చారు. పర్సనల్ సెక్రటరీ అనే ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. దాని ద్వారా వారెమ్మరి నేను కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఎన్నో రాత్రులు వాళ్ళతో గడిపాను. ఒకే రూమ్లో పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ పట్టుమని 1 గంట ధ్యానం చేయడం గగనం ఉండేది నాకు. ఈ జీవితంలో నేను ఏమైనా సాధించగలుగుతానా అనేది కూడా నాకు ప్రశ్న ఉండేది. కానీ పత్తిగారు ఎప్పుడు దామోదర్ నువ్వు చాలా గొప్పడు అని చెప్తూ ఉండేవారు. ముందు నుంచి కూడా నాకు చిన్న అనారోగ్యం వల్ల నేను నేచురోపతికి దగ్గరగా ఉన్నాను. 1985 నుంచి ఆ మధ్యలో ఒకసారి వైరల్ ఫీవర్ వస్తే తప్ప నేను ఏ రోజు కూడా ఏ జ్వరానికి కానీ తలనొప్పి జబ్బు ఏదొచ్చినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. దానికంటే మెడిటేషన్ రాకముందు కూడా ఆ నేచురోపతిక్లో ఎన్నో విషయాలు పుస్తకాల ద్వారా కానీ చాలా విషయాలు ఆ ఫుడ్ మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు తేలే విషయం ఏంటంటే, ఒక 70% జబ్బులు మనిషికి అసలు రానేరావు ఆహార నియమాలు పాటిస్తున్న విషయం నేను ఆ రోజు తెలుసుకున్నాను. ఏ రోజైతే నాకు ఆ నేచురోపతికి పరిచయం అయిందో, నేను ధ్యానంలో ఒక స్థిరత్వం పొంది ఈ శరీరాన్ని ద్వారా ఒక మంచి స్థితి పొందగలిగానంటే దానికి బ్యాక్ బోన్గా నేను అంతకుముందు పాటించిన ఆహార విధానాలు ఎంతో ఉపయోగపడ్డాయో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. 85 నుంచి 2065 వరకు నేను ఈ 2 గంటలు తక్కువ లేకుండా ఈరోజు యోగాసనాలు చేయకుండా ఉండేవాడిని కాదు. జాగింగ్, యోగాసనాలు. ఇప్పుడేదో బొజ్జ వచ్చింది కానీ అప్పుడు ఫ్లాట్గా ఉండేవాడిని. ఆ రోజే నేను నాన్ వెజ్ మానేను. ఎప్పుడో ఫంక్షన్ వల్ల ఇంత డీప్గా తెలియదు. చేసిన మరుక్షణం ఆ మేడం, మేము, మా పిల్లలందరం మానేశాము. ఈ 2002 నుంచి 2014 వరకు నాకు ధ్యానం కుదరలే. అదే నాకు 2015 నుంచి ఎందుకు నేను 6 గంటల నుంచి 8 గంటలు, 10 గంటలు, 18 గంటలు కూర్చునే స్థితి ఎలా వచ్చింది నాకు? నేను ఏమీ ప్రత్యేకంగా దానికి చాలామంది అడిగారు, నీకేమైనా ఇంకో గురువు పరిచయం అయ్యాడా, ప్రత్యేక ఏమైనా ఇంకా నీకు ప్రత్యేకంగా గురువుగారు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చాడని కూడా అడిగారు కొంతమంది. ఎందుకంటే నీ లోపల ఈ మార్పులు కొట్టొచ్చినవి తెలుస్తున్నాయి, నీకంటే ముందు వచ్చాం మేము, మాకు దాని యొక్క ఆ గ్రిప్ రాలేదు అని. కానీ ఈ సభాముఖంగా చెప్తున్నాను, నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. నేను నమ్మిన ఒకే ఒక గురువు, నేను ట్రావెల్ చేసిన ఒకే ఒక గురువు, ఆయన పేరు సుభాష్ పత్రి గారు.
వారితో ఉంటూ పక్క ట్రాక్లో ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేశాను. ఎవరి దగ్గర ఏ మసాలా లేదని కూడా నాకు అర్థమైంది. తేల్చుకోవాల్సింది నేనే, ఎవరు ఇంకేం చేయడానికి ఏమి లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ వైపు దృష్టి పెడితే ఆ పత్తి గారు చెప్పారు. కానీ పత్తి గారి గొప్ప విషయం ఏంటంటే వారు ఆచరణలో చూపిస్తారు, నోడిడ్చి చెప్పరు. ఎంతో పరిణితి ఉంటే, ఎంతో బుద్ధి వికసిస్తే, గత జన్మలో ఎంతో బ్యాలెన్స్ ఉంటే తప్ప వారి చేష్టలు అర్థం కావు. 24 గంటలున్న నాకే అర్థం కాదు. 2005 నుంచి దగ్గరగా ఉంటూ 2016 వరకు ఎందుకు ఆయన వంట చేస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని పిలిచి భోజనం పెట్టేవాడు, ఎలా ఉందని పదే పదే ఎందుకు అడిగేవారు, ఈ వెనకాల రహస్యం అంతా తెలుసుకోవడానికి నాకు 2015 నుంచి 2016 కంప్లీట్ 2 ఇయర్స్ రోజు 6 గంటల సాధన చేస్తే అప్పుడు కానీ అర్థం కాలేదు. అంత కథ ఉంది ఆ భోజనంలో. ఊరికే యోగులు వంట చేసి పెట్టారు. ఇదే విషయం నాకు ఆ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు నాకు మిత్రుడు రాజశేఖర్ గారు ఇక్కడే ఉంటారు. ఆయన చక్కటి ధ్యాన స్థితిలో ఉండే, నువ్వు ఏమైనా చెప్పు మాస్టర్లు ఏది చెప్తే అది ఆచరిస్తానని చెప్పినప్పుడు పైనుంచి ఆ ప్రకృతి మాత నుంచి ఒకే ఒక సందేశం, లోపలికి ఏం పోతుందో, లోపల నుంచి బయటకు ఏమొస్తుందో గమనించుకో, నీకు సత్యం బోధపడుతుంది అని. ఆ ఒక్క మాట నా జీవిత గమనాన్ని మార్చింది. అప్పుడు ఆ నోట్లోకి పోయి ఆహారం మీద దృష్టి పెడితే మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి ఒక 6 నెలల్లో దీన్ని సరి చేసుకున్న తర్వాత నా వాక్కు మారింది, నా సాధన మారింది. గగనం అనుకున్న నేను ఎన్ని గంటలైనా కూర్చున్న స్థితికి ఎలా రాగలిగాను? కేవలం ఆహారం మార్పుల వల్లనే. చాలామంది ఇదే ప్రశ్న వేస్తారు నన్ను, అరే మొట్టమొదటి శరీరమే ఉంది కదా, శరీరంలో ఎలాంటి పరిస్థితి ఉందో దీన్ని బట్టే మా మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఇది సరిగ్గా లేనప్పుడు ఇది సరిగ్గా ఎలా ఉంటుంది? శరీరం వేరు, మనసు వేరు లేదు. నిన్న పొద్దున పత్రికార మెసేజ్ కూడా మీరు వినుంటారు. పర్ఫెక్ట్ అది. ఈ రెండు రిలేటెడ్. శుద్ధత్వం అంటే శరీరం మనసు ఏకం కావడమే. టు ఐ బికమ్ ఏ వన్, డు నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే పదానికి, నువ్వు దైవ సామ్రాజ్యంలో ప్రవేశించిన పదానికి అర్థం తెలియాలి అంటే ఈ రెండు ఏకమై తీరవలసిందే. ఈ రెండు శుద్ధత్వంలోకి వస్తే, ఈ రెండు యొక్క కథ నీకు అర్థమవుతే, శరీరం యొక్క గొప్పతనం, మనసు యొక్క గొప్పతనం నీకు తెలిస్తే అప్పుడు దైవత్వం యొక్క కథ నీకు తెలుస్తుంది. ఇది తెలియాలి అంటే ఒక తీవ్రమైన సాధన చేస్తే మాత్రమే సాధ్యమవుతుంది. దానికి నువ్వు ఖచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఏదో 40 రోజులు చేశాను, నేను ఎక్కడైనా తింటాను, ఏమైనా చేస్తాను, ఏ ఫంక్షన్లో తింటానంటే కుదరది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఓకే, ఏదో గంట ధ్యానం చేశాము, మనసు ప్రశాంతంగా ఉంది, జరుగుతుందా అంటే జరిగిపోతుంది. నేచురోపతికి ఉంది, 6 నియమాలు పాటిస్తావు, శరీరం బాగుంది, మనసు బాగుంది. 6 నియమాలు పాటించలేదు, మళ్ళీ మొదటికి వస్తుంది. కొన్ని సంపూర్ణంగా తెలుసుకుంటావా? నేను ఎంతోమందిని చూశాను, హాస్పిటల్ పాలయ్య ఉన్నారు. సరిగ్గా ధ్యానంకి మంచి స్థితి పొందడానికి అది ఉపయోగపడుతుంది. ధ్యానంలో నువ్వు పొందిన శక్తిని వృధా కాకుండా కాపాడుతుంది స్వచ్ఛమైన ఆహారము. మనం తీసుకునే ప్రతి విషపూరితమైన ఆహారాన్ని దాన్ని లోపల శరీరం నుంచి అరిగించి బయటకు పంపడంలో ఎనర్జీ సిస్టమే పనిచేస్తుంది. ఎంత శక్తిని పొందుతావో, నీ ఆహారం సరిగా లేకపోతే ఈ తీసుకున్న ఆహారాన్ని అరిగించడంలోనే మొత్తం వృధా అవుతుంది. ఎందుకు ఫలితం రావట్లేదు, ఏం లేని చేసినా అంటే ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడము. దానివల్ల నీ సాధన ఎంత అవుట్పుట్ రావాలనో అంత బయటకు రావట్లేదు. అదే గంట మితాహారం తీసుకుంటూ స్వచ్ఛమైన శుద్ధమైన అందులో నేచురల్ ఫార్మింగ్ చేసిన ఆహారం తీసుకొని చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రయోగాలు చేసి చెప్తున్నాను, నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాను. మీ ఊహించినంత మార్పులు ఉంటాయి. జస్ట్ 40 days మీ చేతి వంట తింటూ బయట ఎక్కడ బెతుకు తినకుండా క్రమం తప్పని 2 గంటలు, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 40 days మార్పు రాకపోతే నాకు ఫోన్ చేయండి. కొన్ని 100 మంది 1000 మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, రకరకాల సమస్యలు, ధ్యానం కుదరట్లేదని. ధ్యానము మంచి స్థితి రాకపోవడం, కుదరడం అనే పదమే లేదు, నో వర్డ్. ఇక్కడే తేడా అంతా ఇక్కడే ఉంది. ఆహారము ప్లస్ వ్యవహారము ఈజ్ ఈక్వల్ టు ధ్యానము. ధ్యానం అంటే ఏదో కూర్చున్నాము అయిపోయింది కాదు, ధ్యానం చేసేది కాదు, ధ్యానం గమ్మున కూర్చోవడమే.
ఆషామాషి కాదు, అది మహాసముద్రం లాంటి పదం. అది ఆ లోతుకి వెళ్తే కదా తెలిసేది ధ్యానం యొక్క కథ. అరే ధ్యానం సరిగ్గా కుదిరితే, ధ్యానం యొక్క మర్మమే నీకు అర్థమవుతే, ఆ ధ్యానం యొక్క రహస్యం నీకు తెలిస్తే లైఫ్లో నీకు డాక్టర్ అనే పేరు కూడా నీ నోట్లోకి వెళ్ళి రాదు. డాక్టర్ నీకు నీ ఆలోచనలో డాక్టర్ అనే ఆ ఆలోచన వచ్చినా కూడా నువ్వు ధ్యానంలో ఇంకా సరిగ్గా నీకు 100% దాని నమ్మకం లేనట్టే. 100% ఎవరికైతే ధ్యానం మీద నమ్మకం ఉంటుందో, గొంతు మీద కత్తి పడ్డా, మెడ తెగిపడ్డా వాడికి డాక్టర్ గుర్తురాడు. ఎందుకంటే అలాంటి పరీక్షలు వస్తాయి. ధ్యానం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. 6 నియమాలు పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. కానీ ఆరోగ్యం మహాభాగ్యమైన ఆరోగ్యం రావాలి అంటే దానికి ధ్యానం తోడైనప్పుడు మాత్రమే సాధ్యము. ఇంకొక వేరే ఏ విధంగా సాధ్యం కాదు అది. అరే నేను అందరికి అదే చెప్తాను, సరే మనసు కనబడది, అనుభూతి చెందేది, బుద్ధి అది జ్ఞానానికి సంబంధించింది, అది కనబడది, ఆత్మ అంటే మరి కనబడే శరీరం గురించి ఏం తెలుసుకున్నాం మనం? నేను తెలుసుకుంది ఒక ఇంతే. శరీరంలో అంత కథ ఉంది, ఎవరికి ఊహకు అందది. శరీరం యొక్క గొప్పతనము, శరీరం యొక్క తత్వాన్ని, మూల రహస్యాలన్నీ ఎవరికైతే తెలుసుకుంటారో వాళ్ళకు బ్రహ్మజ్ఞానం మొత్తం బట్టబయలవుతుంది. బ్రహ్మజ్ఞానం ఎక్కడో లేదు, నీ కంటి కనబడి నీ శరీరం నిండా ఇమిడి ఉంది. సకల సంపదలు గుహలు నిండిన కొండ అన్నాడు అన్నమాచార్యుల వారు. సంపదలు అంటే సకల సంపదలు గుహలు నిండిన కొండ తిరుమల కొండ. ఈ శరీరం యొక్క తత్వాన్ని, శరీరం యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా వర్ణించిన నేను ఎవరిని చూడలేదు. వర్ణించవచ్చు కానీ ఈ రేంజ్లో ఏ దశ పుణ్య రాసులే ఏరులై పారే కొండ. ఏమా పదము? ఏరులే పారుతాయి పుణ్యరాశులు అన్నాడు ఆయన. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అపురూపం. దీన్ని ఎంత కాపాడుకుంటే, అరే మీరు అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉంటారు. వెనకాల మనం ఇట్లా ఆ రైటు తిరగంగానే పైనకెక్కి చూస్తాం. ఆ గడపకి ఎక్కి వెనకాల అరుగు ఎక్కి ఇలా అందరూ చూస్తూ ఉంటారు. ఏం చూస్తున్నా అడిగాను ఒక ఆయన నేను. విమాన వెంకటేశ్వరుడి యొక్క భగవంతుడి యొక్క అక్కడ కథ ఉంది అని చెప్పాడు ఆయన. ఆ విగ్రహం ఉంది అన్నాడు. నేను చూశాను, తెలియదు. ఒక 15 రోజుల క్రితము ఆ విమాన వెంకటేశ్వరుడు ఎలా అవుతాడో మొత్తం అర్థమైంది. విమానం అంటే ఫ్లైట్, గాల్లో పోతుంది. మరి వాహనంతో కూడిన ఈ శరీరం విష్ణుకు ఆ గరుడ వాహనంగా మారిందా లేదా? అది ఆకాశంలో ప్రయాణించిందా లేదా? అంటే దాని అర్థం ఏమిటి? ఈ శరీరము విమానంలాగా ప్రయాణిస్తుంది ఆకాశ మార్గంలో. ఈ వాహనము అంటే శరీరాన్ని వాహనంతో పోలుస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణములో వాహనాన్ని, ఏ దేవుడికి ఏ వాహనం ఉన్నా ఆ తత్వానికి సంబంధించిన శరీరము అలాంటి స్థితిలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంత అపురూపంగా తయారవుతుంది. ఓన్లీ ధ్యానం ద్వారా జరిగే కథ అది. నువ్వు ధ్యానం లేదు, ఆరోగ్యం వస్తుంది కానీ మహాభాగ్యం రాదు. ఆ మహాభాగ్యం అనే పదాన్ని నువ్వు పొందాలి అంటే నీ నిరంతరం సాధన ఉండి తీరవలసిందే. ఆ సాధన సరిగ్గా ఉండాలంటే నువ్వు ఖచ్చితమైన 6 నియమాలు పాటించవలసిందే. నేను అందరినీ గమనిస్తూ ఉన్నాను, అందరి విషయాలు వింటూ ఉంటాను. అందరూ చేసే పొరపాటు నాతో సహా నేను కూడా అదే చేశాను, మీరని కాదు. ఏం చేస్తాం మనము? మంచి సాధనలో ఉంటాం, ఏదో ఇన్విటేషన్ వస్తుంది, ఏ ఫంక్షన్కో లేదంటే హోటల్కో వెళ్తాం, అక్కడ ఒక ముద్ద తింటాం, గింత చాలు, ఇంత అక్కర్లా, గింత చాలు, గింత సూప్, ఇంత సూప్, వెల్లుల్లి వేసిన సూప్ తాగితే 1 వీక్ పట్టింది నాకు. మళ్ళీ దానికి నేను యోగా మాస్టర్ని కాబట్టి నాకు ఆ వమనదౌత్ అనే ఒక విద్య తెలుసు. నీళ్లు తాగి స్టమక్ని క్లీన్ చేసుకుంటే 3 రోజులలో నేను సెట్ అయ్యాను. లేకపోతే నాకు 1 రోజులు పట్టేది. ఒక మంచి డీప్ స్టేట్లో. అలాగే ఉంటుంది కదా మన ధ్యానము. మంచి డీప్ స్టేట్లో ఉంటాం, ఎక్కడో చిన్న పొరపాటు దానివల్ల కథ మొదటికి వస్తుంది, మళ్ళీ రెడ్ వచ్చే కథ మళ్ళీ ప్రయత్నం చేయగా మళ్ళీ మంచి ఆ స్థితి పొందుకోవడానికి మళ్ళీ ఒక టైం పడుతుంది. మంట పెట్టడము, నీళ్లు చల్లడము, మంట పెట్టడము, నీళ్లు చల్లడము. అదే నాకు జరిగింది, అందరిలో అదే చూస్తున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే, మంచి ధ్యాన స్థితి పొందాలంటే, సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అంటే, ఎప్పుడు దుఃఖంలో ఉండకుండా ఆనందంగా ఉండాలంటే
ధ్యానాన్ని సరిగ్గా ఆచరణలోకి తీసుకురండి. ఆచరణ సరిగ్గా ఉంటే, నీ ఆహారనియమాలు సరిగ్గా ఉంటే ధ్యానం ఎప్పుడూ ఇబ్బంది లేదు. నువ్వు ఏ టైంకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఒక మంచి స్థితి పొందగలుగుతావు. నువ్వు ఆహార నియమాలు పాటించకుండా వింటూ ఉంటాను ఈ మధ్యన ఆహారానికి ముక్తికి సంబంధం లేదంట. అరే 100 కాదు, ఈ డయాస్ నుంచి చెప్తున్నాను మీకు, 1000 జన్మలు ఎత్తినా కూడా మీ ముక్తి పొందలేరు. ఇంపాసిబుల్. ఎలా పొందుతావు? ముక్తి అంటే ఏమిటి? అదేం పైనుంచి సిద్ధించేదా, లేకపోతే ఏరోఫ్లైట్ లాగా ఏదో పూల పాన్పు వచ్చేదా, పూలవానం వచ్చేదా? కాదు. కాలిగోటు నుంచి తలపై వరకు ఆ ఆత్మ యొక్క శక్తి ఎక్కడ అడ్డులేని స్థితి పొందడమే ఆత్మకు ముక్తి. ఆ శక్తి ప్రభావం అలా జరగవలసిందే. కిందికి పైకి, పైనుంచి కిందికి సమస్త నాడులన్నీ, ఏ మిల్లీగ్రామ్ కూడా ఎక్కడ ఆగడానికి వీల్లేదు. అది ఆత్మ యొక్క ఆత్మ నిండా మోక్షము అంటే అది. అడ్డుగోడలు ఎక్కడి నుంచి వచ్చాయి? మొట్టమొదటి ఆహారం నుంచే కదా. వేసిన చెత్త ఎక్కడ పోతుంది? కాలు దగ్గర నుంచి పై వరకు నిండుకుంటూ వచ్చింది. ఇక్కడ పైకి పోవడానికి లేదు. ఇక్కడ బలమైన అడ్డుగోడలు ఉంటాయి. అహమే బ్రహ్మాస్మి అవుతుంది. అహంలో కారం నింపాం. ఆ కారం నింపడమే సరికాని ఆహార విధి విధానాలే. పొద్దున కూడా చెప్పాం, శివంగా ఉంటారా, శనితో ఉంటారా, శివుడితో ఉంటారా, వేరే మార్గం లేదు. రాబోయేది చాలా గడ్డు కాలం. ఖచ్చితంగా ఈ భూమండలం, మీరు కాదు, నేను కాదు, మొత్తం ఇంకా రాబోయే రోజులలో జరిగే అనర్థాలకు, శరీరంలో వచ్చే రుగ్మతలకు ఏకైక మార్గం ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించడమే. దానికి ధ్యానాన్ని అందుకోవడమే. ఇంకొక మార్గం లేదు. ఏ మనిషికి, ఏ డాక్టరు, ఏ ఆసుపత్రులు ఎవ్వరూ ఎటువంటి రక్షణ ఇవ్వలేరు. అసంభవం. ఇంతకుముందు చూసింది చాలా చిన్నది, మీరు చూసింది కరోనా రూపంలో. రేపు 24 నుంచి ఏం జరగబోతుందో చూడండి, తెలుస్తుంది మీకు వెండితెర మీద. ఎవడు కాపాడలేడు. లక్షల కోట్ల ఆస్తిని నువ్వు ఇలా పనంగా పెట్టినా నీకు ఎవడు రక్షణ ఇవ్వలేడు. కానీ మీరు సరిగ్గా ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానం చేయండి. లోపట మురికే లేదు. లోపట శుద్ధత్వం వచ్చిన తర్వాత బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఆకర్షణ లేదు. అక్కడ యమధర్మరాజుకి ఎంట్రీ లేదు. దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ యమధర్మరాజు. ఎక్కడుంటుంది? అసంభవం అది. మన చావు మన చేతిలో ఉంటుంది, మన మృత్యు మన చేతిలో ఉంటుంది. వితౌట్ మై పర్మిషన్ ఈ బొందులో నుంచి ఏ ప్రాణం ఎక్కడ పోదు. ఎవరైనా సాధించుకోవచ్చు. నీ గతము తెలుస్తుంది, నీ భవిష్యత్తు తెలుస్తుంది, నీ వర్తమానము కూర్చుంటే నీ భూత భవిష్యత్తు వర్తమానం నీ కళ్ళ ముందర కనబడుతూ ఉంటుంది. చిన్న పదం కాదు అది. యేసుప్రభు ఈరోజు జీసస్ క్రీస్తు రోజు గట్టిగా చప్పట్లు కొడుతున్నాం యేసుప్రభుల వారికి. ఆ ఒక్క పదం, నా ఇన్ని రోజుల సాధన, ఆ ఒక్క పదం మూలం కంప్లీట్ అర్థం కావడానికి రోజు 6 నుంచి 8 గంటల సాధన చేయగా నిన్న మొత్తం మూలమంతా నిన్న నాకు తెలిసింది. అది ఇలా కూర్చోగని అలా తెలుస్తుందా? 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుడి సామ్రాజ్యంలో ప్రవేశించలేని ఒక్క పదానికి ఎవరైతే అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాడిని భగవంతుడుగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. పరిపూర్ణమైన దైవత్వ స్థితిలో ఆ వ్యక్తి వచ్చినట్టే. అలాంటి ఆ ఒక్క పదం మీద ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు. ఒకటే ఒక పదం, అంత పెద్ద కథ జరుగుతుంది. ఆ ఒక్క పదం యొక్క అంతరార్థం. కొన్ని మాటలే వారు చెప్పింది. పత్తి గారు అనేకసార్లు చెప్పారు. వెరీ లిటిల్, తక్కువ మాటలు చెప్పారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం ఆయన నోటి ద్వారా బయటకు వచ్చింది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆశామాచి కాదు. అరే, ఈ కళ్ళ యొక్క రహస్యం తెలుసుకుంటే నువ్వు యేసుప్రభు కొత్త నీకు అర్థమవుతుంది. ఈ చేయిల యొక్క కథ నీకు అర్థమవుతే, చేయికి ఎంత శక్తి ఉందో నీకు తెలిస్తే అమ్మ వాళ్ళ యొక్క కథ అంతా నీకు అర్థమవుతుంది. ఎందుకు ఆ వెంకటేశ్వమి ఇలా ఉంటాడు, ఎందుకు నిలబడి ఈ చేయి ఇలా పెడతాడు, ఎందుకు నిలబడి ఇలా ఉంటాడు, ఎందుకు ఆ నల్లని రాయి రూపంలా మారాడు, ఆ కలియుగ దైవంగా ఎందుకు ఆయనని కీర్తిస్తారు, ఎందుకు అలాంటి అలంకరణ, అలాంటి వైభోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నిటి యొక్క రహస్యం తెలిసాలంటే నీ కంటికి కనబడే రోజు అద్దంలో చూసుకున్న నీ శరీరం యొక్క రహస్యాలను తెలుసుకోగలిగితే ఆ భగవంతుడి యొక్క తత్వం మొత్తం నీకు బట్టబయలవుతుంది. అంతటి కథ ఇక్కడ పెట్టుకొని ఎక్కడ వెతుకుతున్నాం మనము?
బయట వెతుకుతున్నాం. ఇంకెక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఎవడో ఏదో ఇస్తాడు, ఎవడు దగ్గర పోతేనే ముక్తిస్తాడు, గురుకాల ముక్తే ముక్తిస్తాడు, కాషాయ గుడ్డలు వేసుకుంటే సాష్టాంగ ప్రణామాలు చేస్తే పిచ్చి మాటలు అవి, పిచ్చి వ్యవహారాలు చేయకండి అలాంటి పనులు. నేను ఎక్కడ పోలేదు. ఈ కర్తాలే 4 సంవత్సరాలు 2016 నుంచి 2017, 14, 15, 16 3 సంవత్సరాలు ఈ ప్రదేశంలోనే ఉన్నాను. నేను తెలుసుకున్నది ఇక్కడే, నా సాధన జరిగింది ఇక్కడే, నాకెక్కడ ఏమీ లేదని చెప్పింది కూడా ఇక్కడే. ఈ ప్రాంగణం ఆషామాషి ప్రాంగణం కాదు. దీని వెనకాల మీ ఊహించలేనంత కథ ఉంది. ఆ రాళ్ళల్లోకి పోయిన తర్వాత కానీ ఆ రహస్యాలు తెలియలేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ పత్తి గారు, అక్కడ బెంగళూరులో కావచ్చు, ఈ మహేశ్వర పిరమిడ్ కావచ్చు, వశిష్ఠ గౌతమి కావచ్చు, రాబోయే ప్రకృతి వ్యాలీలో కావచ్చు, 18 శక్తిపీఠాలతో కూడిన ఓంకారేశ్వరం కావచ్చు, ఆయన ఏ పేర్లు పెట్టి ఏ ఆశ్రమాన్ని నిర్మించాడో దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆత్మ యొక్క స్థితులలో దానికి సంబంధించే వారిని పెట్టారు ఆరామాలు. ఊరికేం పెట్టలా. తెలుస్తుంది మహేశ్వర మహాపిరమిడ్ అంటే ఏమిటో, హిమాలయాల ఎలాంటి వాతావరణం ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ అలాంటి వాతావరణం ఉండి తీరుతుంది. రాసి పెట్టుకోండి మీరు, మీ ఊహకందది, ఆషామాషి కాదు ఇది. అందుకే సాధన చేస్తే కదా మనకు తెలిసేది. ఇంతకుముందు నేను గుళ్ళలో పోవాలంటే వ్యతిరేకంగా ఉండేవాడిని, కానీ పురాతనమైన గుళ్ళల్లో ఒక పవిత్రంగా ఉంచే గుళ్ళు, ఈ కొత్తవి కాదు, నేను పురాతనమే, ఒక 500, 600, 800, 1000 సంవత్సరాలు నేను ఒక 50 టెంపుల్స్ని విజిట్ చేశాను. ఒక్కొక్క గుడి వెనకాల ఒక చరిత్ర ఉంది, ఒక యోగి చరిత్ర ఉంది, గుర్తుపెట్టుకోండి. అందులో ఒక 20 గుళ్ళ వెనకాల నా ఆత్మ కథ ఉంది. అందుకే నాకు అత్యంత ఇష్టం, ఎక్కడ పోయినా ఒక విశిష్టమైన ఏదైనా టెంపుల్ ఉందంటే నేను తప్పకుండా అక్కడ విజిట్ చేస్తాను. నాకు ఆత్మకు సంబంధించిన కథ జరిగేటప్పుడు దానికి సంబంధించిన ఖచ్చితంగా ఆ దేవాలయానికి సంబంధించిన ఒక ప్రదేశం నాకు ఉండే తీరుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రయాణం. దయచేసి సాధన మీద దృష్టి పెట్టండి, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఎవరు ఏది మాటలు చేసి చెప్పినా నమ్మకండి, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఇదే నేను మీ అందరికీ చెప్పేది. ఆహార నియమాలు పాటించకుండా నేను ఎట్లాగైనా ఉంటాను, ఏమైనా చేస్తాను అంటే ధ్యానంలో ఎప్పుడు మీరు అనుకున్న స్థితి పొందలేరు. ఏదో టైంపాస్ వచ్చామా పోయామా అది కాదు. ఎక్కడి నుంచి రాదు? అసలు అనారోగ్యం అనే పదం ఉందా ధ్యానం అనే డిక్షనరీలో? ఎందుకో శరీరంలో అనారోగ్యం వస్తుంది. నేనున్నాను, నేను మంచి మాటలు మాట్లాడితే వింటారు మీరు, నేను పచ్చి మాటలు మాట్లాడితే మీరు వింటారా? ఎందుకు వింటారు? లేచి వెళ్ళిపోతారు. మన శరీరాన్ని మనం జాగ్రత్త చూసుకుంటే అది ఎందుకు మనల్ని జాగ్రత్తగా చూసుకోదు? దానికి ఇచ్చేదేమో సరిగ్గా ఉండదు, దాన్ని పొందేది మటుకు మంచిది ఆశిస్తాము. ఇది జరుగుతుందా? సృష్టిలో ఉందా ఎక్కడైనా? ప్రకృతికి విరుద్ధం అది. ఇయ్యకుండా ఏది పొందడానికి భూమి మీద ఎవరికి ఏ అర్హత లేదు. వాడి జన్మలో ధనవంతుడైనా, ఈ జన్మలో అనారోగ్యం పాలైనా, ఈ జన్మలో ఏది పొందినా వాడి గతానికి సంబంధించింది అయి ఉంటుంది. అందుకే మానవుడి జన్మ తీసుకోవడానికి రాయి నుంచి చెట్టుగా మారి, చెట్టు నుంచి జంతువుగా మారి, జంతువు నుంచి మనిషిగా అప్పుడు నీకు అర్హత వస్తుంది. రాయిగా ఇచ్చొచ్చాము, ఆ రాయి ఏమడుగుతుంది? ఇవ్వడం తప్ప. చెట్టుగా వచ్చాము, చెట్టు ఇవ్వడం తప్ప ఏమడుగుతుంది? అది తీసుకుంటుందా ఏమైనా? నువ్వు నాకు ఇస్తేనే ఇస్తాను, ఏ చెట్టు అయినా ఎవరికైనా చెప్పిందా? చెప్పలేదే. పోనీ ఏ జంతువైనా నేను ఇస్తున్నాను నాకు ఏమని చెప్పిందా? చెప్పలేదు. మరి ఆ 3 ఎవల్యూషన్ జరిగిన తర్వాత కదా మనిషిగా జన్మ వచ్చింది. అందుకే శరీరం రాయితత్వము, మనసు వృక్షతత్వము, బుద్ధి జంతుతత్వము, మనిషి ఆత్మతత్వము. అందుకే నువ్వు శరీరం కాదు ఆత్మ, శరీరం కాదు ఆత్మ నిరంతరం. ఎందుకు పత్రి గారు చెప్పారు అంటే, నీకు జన్మ దొరికింది ఇక్కడ నాయన, నువ్వు ఆత్మస్థితిలో వచ్చింది నాయన, అందుకోసం నువ్వు ఆత్మవురా అని చెప్పేవాడు ఆయన. మనమేమో నేను బుర్రగొక్కున్నాను, ఏందబ్బా ఆయన ఏదో ఆత్మ అంటాడు, ఇది ఎక్కడి గోలా అనుకునేవాడిని. ఆ ధ్యానం మొదలు పెడితే తప్ప వారి గొప్పతనం తెలియలేదు. వారు A to Z ఎంత జ్ఞానం ఇచ్చారో, ఎంత సరళంగా చెప్పారో కానీ తర్వాత కానీ అర్థం కాలేదు. అందుకే ఒక వ్యక్తి ఉన్నప్పుడు తెలియదు ఆ గొప్పతనం, పోయిన తర్వాత తెలుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మేము పత్రికను చూడలేదని. కానీ 24 గంటలు ఆయన ఎంబడుండి
మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి ఒకసారి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ లేదు ఈ చేయిని. నిన్న మిత్రుడు ఆయన చెప్పాడు కదా, పేరేం పేరు మొన్న వచ్చాడు ఆయన, అమ్మనే డాక్టర్ అని. అసలైన డాక్టర్ అమ్మనే. అది నేను అందరికీ చెప్తాను. మీ అమ్మలందరూ డాక్టర్లే మీ కుటుంబానికి. సరిగ్గా సాధన చేస్తే, ఇగో మా ఇంట్లో ఒక డాక్టర్ అమ్మ ఉంది, ఈమె పేరు భారతి మేడం. ఆవిడ చేతి వెంట తప్ప నేను బయట ఎక్కడ మెతుకు తినేవాని కాదు. నాకు ధ్యానంలో ఏ రోజు ఏమి కావాలో ఎప్పుడు వేడివేడిగా ఆ టైంకి అడిగి మరీ వండి పెట్టేది. ఆవిడకి చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను గత జన్మలో ఒక పెద్ద ఆయుర్వేదిక డాక్టర్ని. తెలియని విద్య లేదు, తెలుసుకునే విద్య లేదు, అన్ని విద్యలు తెలుసు. నా ఆజ్ఞాచక్రం విస్ఫోటం జరిగిన తర్వాత ఒకానొక దశలో ఆ జన్మ కథ అంతా చూసుకున్నాను. ఒక జమీందారు బిడ్డగా అడవికి వెళ్ళినప్పుడు ఆ పులిపంజా దెబ్బ కొట్టినప్పుడు చావు బతుకుల మధ్యనుంటే ఒక ఆయుర్వేదిక డాక్టర్ దగ్గర తీసుకుపోయి అడ్మిట్ చేస్తే నేను అక్కడనే ఉంటూ ఆయన దగ్గర అనేక విద్యలు నేర్చి నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ ఆయన ఎలాంటి విద్యలంటే అపురూపమైన విద్యలన్నీ. ఒక ఆకు పసరు ఇలా పోస్తే ఆకాశ మార్గంలో తిరిగేవాళ్ళం. ఒక ఆకు మింగితే ఈ శరీరం డిసప్పేర్ అయిపోయేది. ఒక ఆకు మింగితే అసలు మనసు ఆలోచనలే వచ్చేటివి కావు. అన్ని విద్యలు నేర్పించాడు. కానీ ఆయన అవసాన దశలో నేను ఆయనకు సేవ చేయలేదు. ఈ విద్యలలో ఆ ప్రయోగం చేస్తూ నాకు ఈ సాధన మార్గం పట్టిన తర్వాత తెలియకుండానే ఆ చెట్ల మీద వాటి మీద నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. ఏది ఎక్కడి నుంచి అంటే అక్కడ తేలింది కథ. ఆ తెలిసిన తర్వాత నేను కొంతమందికి కొన్ని టిప్స్ చెప్పేవాడిని, వాళ్ళు బాగా అయ్యేవాళ్ళు. ఒకరోజు పత్తి గారిని అడిగాను, సార్ ఇలా వచ్చింది ఏం చేయాలా అన్నాను. ఎందుకంటే మనం ఏది విద్య చెప్పకూడదు. లేదు దామోదర్, నీకు ఏ విద్య తెలిసిందో అది పంచు అన్నాడు ఆయన. దీని తర్వాత ఏమైంది అంటే, నేను ఇక్కడే ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక కుక్క పిల్ల వచ్చింది. అందమైనది, తెల్లగా నల్లగా ఉండేది, అందంగా. అది ఆడకుక్క. రోజు రోజుకు అది నా దగ్గరికి అవుతూ లాస్ట్కు ఎంత దూరం వచ్చిందంటే నా పిల్లలు కూడా స్నానం చేయించడం, దానికి నేను స్నానం చేయించడం మొదలుపెట్టాను. రోజు దాన్ని కేర్ తీసుకోవడం, పాలు వేయడం, ఇలా జరుగుతుంటే సడన్గా దానికి ఒక అనారోగ్యం వచ్చి మొత్తం అంతా శరీరం అంతా పుచ్చిపెట్టింది. అప్పుడు అర్థమైపోయింది, ధ్యానంలో కూర్చుంటే ఏ గురువు అయితే నాకు విద్య నేర్పించాడో ఆ గురువు తను రూమ్లో ఇంట్లో ఉన్నప్పుడు పర్ణశాలలో అలాంటి శరీరం అంతా పుచ్చులబడి రక్తమంతా ఊడుతూ పుండ్లుబడి అవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి నాకు మార్గం చెప్పు, ఏదైనా నాకు మార్గం చూపించు, తట్టుకోలేకపోతున్నానని అడిగినప్పుడు దీనంగా ఆ గురువు అసహించుకొని తిట్టి తరిమేస్తాడు. ఆ పోయేటప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక రోజు నువ్వు ఇది అనుభవిస్తావు, ఈ బాధ నీకు వస్తే బలంగా అనుకున్నాడు. ఆ అనుకున్న మనం ఏదైతే కథల్లో చూసామో శాపము అంటారు కదా, అది తీర్చుకోవడం కోసం ఆ గురువు తిరిగి కుక్కగా జన్మ తీసుకొని నా దగ్గరకు వచ్చి నా సేవ కంప్లీట్ చేసుకొని తిల్లి ఆ రోగం తెచ్చుకొని తర్వాత ఈ ధ్యానమాచక్రం టైంలో ఆ శరీరం వదిలిపెట్టే సమయం అయినప్పుడు నేను చెప్పాను, స్వామి ఇంకా మీరు ఈ రోజుతో అయిపోయింది, మీరు శరీరాన్ని వదిలిపెట్టాను నేను చెప్తే ఆ రాళ్ళలోకి వెళ్ళి 2 రోజుల తర్వాత తను శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ధ్యానంలో ఆయన కనబడుతున్నాడు గడ్డం వేసుకొని. ఎవరు స్వామి నువ్వు అంటే, నాయనా నేను నీ గురువుని పలాని కథ అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, స్వామి నాకు మార్గం చెప్పు అన్నాడు. అయ్యా నువ్వు నా గురువు, నీకే మార్గం చెప్పాలంటే అది అయిపోయింది, నేను చేసిన పొరపాటు అర్థమైంది, అందుకని నువ్వు చెప్పు అంటే హాయిగా ధ్యాన కుటుంబంలో ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని ఆయన ఇంకా నువ్వు పోవచ్చు అని చెప్పాను. ఇదంతా కథ తెలిసిన తర్వాత అప్పుడు పత్తి గారు ఏమన్నాడు, నీకు తెలిసిన విద్యని నువ్వు అందరికి పంచు అన్నాడు ఆయన. తనకు తెలిసిన విద్య ఆ సమయంలో వచ్చిన ఆ వ్యక్తికి ఇవ్వకపోతే ఏం జరిగిందో ఆ కథలో మీకు అంతా అర్థమై ఉంటుంది. మనకి ఏ విద్య తెలిసినా ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా ఈ భూమి మీద ఒక వ్యక్తి కన్నా మనం పంచాము అంటే మన పర్పస్ అయిపోయినట్టే. మనం ఏ స్థితి పొందామో ఏం సాధించుకున్నామో దాని అంత వరకు ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోగలిగితే మన పర్పస్ అయిపోయినట్టే అనే విషయాన్ని ఆ రోజు పత్తి గారు నాకు చెప్పారు. ఒకరే, లక్షల మంది కోట్ల మంది కాదు, మనలాగా ఒక వ్యక్తికి. అందుకే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు కూడా ఈ రహస్యాలన్నీ వినడానికి చెప్పడానికి ఎవరో ఒక వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడు. ఒక వ్యక్తికి నువ్వు చెప్పాలంటే
నువ్వు ప్రపంచానికి అంత చెప్పినట్టే, విశ్వానికి చెప్పినట్టే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అపురూపమైన ప్రయాణం, అద్భుతమైన ప్రయాణం, సహజమైన ఆహార విధానంలోకి వచ్చి తీరవలసిందే. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు, మా మదరే ఉంది, ఆవిడ యాసిడిటీ పేషెంటు, డాక్టర్ దగ్గర తగ్గలేదు, చెప్తూ ఉండేది, మందులు కూడా పనిచేస్తలేవు, బాధపడుతూ ఉంది. ఏం చేయాలి ఆయన అని అడిగింది. నేను అనుకున్నాను మా అమ్మకి ఏదైనా మార్గం చెప్తే బాగుండు అనుకుంటే, మునక్కాడ ఉంటుంది కదా, ఇలా కనబడుతుంది నాకు. దీన్ని ఏం చేయాలా, ఎందుకు కనబడుతుందంటే, స్వామి దీన్ని చిన్నగా ముక్కలు చేసి గ్రైండర్లో వేసి ఒక కప్పు రసం చేసి మీ అమ్మగారికి ఇవ్వండి అన్నది. దాన్ని పచ్చిదే అలా కడిగేసి ముక్కలు చేసి రసం ఇస్తే 3 రోజుల్లో ఆవిడకి అసిడిటీ పోయిందంటే మళ్ళీ లైఫ్లో ఆమెకు రాలేదు. ఇలా చాలా ప్రయోగాలు చేసి చూశాను. క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, మీకు ఆర్గానిక్ దొరికితే దాన్ని ఆ పైన తొక్కు తీయకుండా అలాగే దాన్ని ముక్కలు చేసి జ్యూస్ చేసుకొని తాగండి, ఒక కప్పు తాగండి చాలు. 3 డేస్, ఇది 3 రోజులు, అది 3. అరే బాడీలో ఉన్న దురదలు, ఎలర్జీ అంతా ఎందుకు పోదు? కొన్ని వందల మంది చెప్పాను నేను, ఎందుకు పోదు? బ్రహ్మాండంగా పోతుంది. ఇవన్నీ చూశాను నేను, కానీ ఎందుకో దాని మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎవరికి చెప్పలేను నేను. కొంతమందికి ఏదో నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ అవస్థలు చెప్పినప్పుడు మటుకు ఏదో ఒకటి చెప్తాను, కానీ అది మీకు సాధనలో పోవడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే పోవడానికి తప్ప, మనం ఏం చేస్తున్నాం, మనము కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవుతున్నాం. దయచేసి అలా డిపెండ్ కాకండి. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు, శాశ్వతమైన పరిష్కారము మీ చేతుల్లో ఉంది, మీరు చేసే సాధన బట్టే ఉంది. దానికి సరి అయిన ఆహార నియమాలు పాటిస్తేనే అది సాధ్యమవుతుంది, ఇంకొక మార్గం లేదు. నేను విషయాన్ని ఇది తెలుసుకున్న విషయం. ఆనాపానసతి ధ్యానం దట్ ఈజ్ అల్టిమేట్. వాయుతత్వంలోకి వచ్చి తీరవలసిందే. అనాథ చక్రం విస్ఫోటం అయితే నువ్వు వాయువుగా మారుతావు, నీ అణువణువు వాయువుగా మారుతుంది, నీ శరీరమే వాయువుగా మారుతుంది. అందుకే శ్వాస గమనం అంటే ఆషామాషి కాదు, ఇలా కూర్చోగానే అది అందేది కాదు. ఎంతో ప్రయత్నం చేయగా కూర్చోగా అరే శ్వాస సరిగ్గా దొరికితే ఒక వ్యక్తి నెలలు కాదు సంవత్సరాల తరబడి కళ్ళు తెరకుంటే అలా కూర్చోవచ్చు. అలాంటి అతీతమైన స్థితికి తీసుకుపోతుంది. ఆషామాషి కాదు ఆనాపానసతి అంటే, తమాషనా. శ్వాస వేరు ఆత్మ వేరు కాదు. శ్వాస అన్నా ఆత్మ అన్నా ఒకటే, ఆత్మ అన్నా దైవం అన్నా ఒకటే. అలాంటి స్థితి పొంది, అలాంటి కథ కళ్ళ ముందట అతను చక్కటి ధ్యాన స్థితి పొంది, ఆ ధ్యానం చెప్పే గురువు మన కళ్ళ ముందట చెప్పిపోతే, అది కాకుండా ఇంకేదో ఉందని ఇంకా వేరే ప్రయత్నాలు చేయకండి. ఎక్కడ ఏమీ లేదు. నేను తెలుసుకున్నవాడిగా చెప్తున్నాను, మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. అంత టైంపాస్ పనులే. గమ్మున ఆహార నియమాలు పాటించండి, క్రమం తప్పని సాధన చేయండి. ఆహార నియమాలు పాటిస్తూ హాయిగా అన్నీ బాగుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరొకసారి. థ్యాంక్ యూ. మేడం 1 minute. ఎందుకంటే ఎన్నో ప్రయోగాలు చేశాను నేను రకరకాలుగా. దానికి మూల కారణం ఏమిడని, బెస్ట్ కుక్ పత్రి మేడం దగ్గర కానీ పత్రి సార్ వాళ్ళ అమ్మ చేతి వంట నేను భర్పూర్గా తిన్నాను. ఆవిడ అపురూపమైన, ఆ అమ్మగారికి చప్పట్లు కొడదాం. చక్కటి వంట విషయాలు శివప్ప దగ్గర వీళ్ళందరి దగ్గర నేను వంట నేర్చుకున్నాను. నా దగ్గరికి ఎవరికి వచ్చినా కష్టాలు ఉంటుంది, ఆ వంట చేసి ఒక ముద్ద పెడితే చాలు. నా మాటల ప్రభావం ఉంటుందో లేదో కానీ 100% నేను పెట్టే ముద్ద మటుకు గ్యారంటీగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనాలు. పత్రి గారు, పత్రి మేడం లేకుండా మా జీవితం లేదు ఈరోజు. మేము ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాకు ఆత్మధ్యానం దొరికింది. ఒకేసారి ఫ్యామిలీ అంతా కూడా మేము మెడిటేషన్లోకి రావడం జరిగింది 2002లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనుక మనం చూసుకోలేదు. క్షణక్షణము మేము నేర్చుకుంటున్నాం. క్షణక్షణం ప్రతి ఒక్క శ్వాసని మేము అబ్జర్వేషన్లో ఉంటూ మనకు కావాల్సిన విధంగా జీవించడం నేర్చుకుంటున్నాం. అదే మనకు కావాల్సింది. ఎన్ని క్లాసులు విన్నా, ఎంత ఏం చేసినా కానీ మన జీవితం మన చేతిలోనే ఉంది. ఇప్పటిదాకా సార్ చెప్పారు కదా, ఆహారంతోటే మన లైఫ్ స్టైల్ మారుతుంది. అప్పుడు ఇంకా మనము ఆత్మధ్యానం లేకపోయినా కూడా నడుస్తుంది. మన భోజనంలో మార్పు లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే అసలు జీవించలేం. హాస్పిటల్ చుట్టూ తిరగాల. నాకు మైగ్రేన్ ఉండేది. నేను మెడిటేషన్ రావడంతో నేను తగ్గించుకున్నా. ఇప్పుడు 22 సంవత్సరాలు అయింది. మెడిసిన్ లేదు. నేను మెడిసిన్ లేకుండా ఉన్నా. నా బాడీ నో మెడిసిన్, నో డాక్టర్.
15 సంవత్సరాలు సఫర్ అయినా నేను. తర్వాత ఇక్కడ ఈ ఇంట్లో కాలు పెట్టడంతో మొత్తం పూర్తిగా తగ్గించుకున్నా. పిల్లలకి మెడిటేషన్ నేర్పించండి. మెడిటేషన్ నేర్పించడంతో రోజు 10 నిమిషాలు చేయించడంతో వాళ్ళకు చదువులో ప్రాబ్లం ఉండదు, ట్యూషన్లు అవి లేకుండా ఉంటాయి. అమ్మ వంటనే భోజనం వాళ్ళకి. హోటల్స్వి బుకింగ్లు చేయకండి. అమ్మ ఏ చేస్తుంది వాళ్ళకి కావాల్సినట్టుగా చేసి పెట్టండి. అమ్మ చేతుల్లో ఉంది ఫ్యామిలీ జీవితం. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పండి కొడదాం భారతి మేడంకి. ఇంట్లో సరి అయిన డాక్టర్ ఎవరంటే అమ్మనే. అమ్మలందరూ డాక్టర్లు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వేదిక ద్వారా హోలిస్టిక్ హెల్త్ గురించి అద్భుతమైన ఆత్మజ్ఞానం అందించినందుకు దామోదర్ రెడ్డి గారి దంపతులకు గట్టిగా మీ అందరి కరతాళ్ల ధ్వనులతోటి శుభాభినందనలు తెలియచేద్దాం. చూసారా మీ అందరి ఆరోగ్యం గురించి వారు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో. గట్టిగా చప్పట్లు.